మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిలికి పడుతున్నది. అంత గొప్పగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతున్నారు. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. రేపో మాపో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుకోవాలా, మరి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ మొన్న నిన్న ఈరోజు బడ్జెట్ మీదనే అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అసలు ఏమన్నా మీకు ఇంకింతగానం ఏమైనా ఉన్నదా, తెలివేమన్నా ఉన్నదా? బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ప్రవేశపెడతారు, ఏ రకమైనటువంటి పద్ధతులు వస్తాయి, ఏ రకంగా బడ్జెట్ దాని యొక్క విధానం ఉంటుంది అనేది ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమన్నా సోయి ఉండి మాట్లాడుతున్నారా అనేది మాకు అనుమానం వస్తున్నది. గొప్పగా మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు అని ఏదో మసిబూసి మారడికాయ చేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు ప్రస్తావించిర్రా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కేటాయిస్తున్నామని చెప్పిండ్రా? మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు దేశ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత గొప్పగా బడ్జెట్ లేదు. సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఉన్నది, ప్రతి ఒక్క సెక్టార్ని ఆదుకునే విధంగా ఉన్నది అని ప్రజలంతా ముక్త కంఠంతో, మేధావులంతా కూడా మాట్లాడితే ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కదా మీరు, 6 గ్యారంటీల పేరు చెప్పి ఆ 6 గ్యారంటీలు మీరు ఎట్లా అమలు చేస్తారో ముందు అమలు చేసే ప్రయత్నం చేయండి. 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ప్రత్యేకంగా రేపు శాసనసభ సమావేశం పెట్టి బీసీలను ఏ రకంగా మోసం చేయబోతున్నారో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియదా మీకు? కామారెడ్డి డిక్లరేషన్లో ఈరోజు 42% ఇస్తాం, మా పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం, 42% ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది అని చెప్పారు. గొప్పగా బీసీలకు ఆశలు చూపించారు. ఈరోజు మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. దానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలే ఉదాహరణ. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటిది ఎంత పెద్ద మోసం చేశారు. 10 సంవత్సరాలలో పెరగాల బీసీల సంఖ్య, కానీ సర్వేలో తగ్గించి చూపించారు. అది అసలు ఎక్కడన్నా సాధ్యమవుతుందా? ఏ రకంగా మీరు బీసీలని మోసం చేయదలుచుకున్నారు? ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారు? బీసీ సబ్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? లేరా బీసీలు? బీసీల బాధలు బీసీలకు తెలుస్తాయి కదా, దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అంతర్గతంగా చేసుకుంటున్నటువంటి సర్వేల మీద కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. మంత్రుల మధ్యన సయోధ్య లేదు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలా, ఇవన్నీ కూడా ప్రజలు గమనించద్దన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని ప్రత్యేకంగా ఈ బడ్జెట్ మీద మీరు చర్చ పెట్టండి. మేము పైసాతోనే లెక్క చెప్తాం, ఏమొచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికని చెప్తాం, కేంద్రం ఎంత గొప్పగా సహాయం చేసిందో చెప్తాం,
2014 కన్నా ముందు 2014 తర్వాత ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత గొప్ప సహాయం జరిగిందో రేపు అసెంబ్లీలో మీరు ప్రత్యేకంగా సమావేశం పెట్టండి. 4 రోజులు ప్రత్యేకంగా ఈ విషయం మీదనే చర్చిద్దాం. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఏ రకంగా పరిస్థితి ఉండే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఏ రకంగా న్యాయం జరిగిందో మేము మొత్తం లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీ తీరే మాట్లాడిన గతంలో టీఆర్ఎస్ అనే పార్టీ ఏం గతి పట్టిందో తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాన్ని ఎంచుకున్నది. ప్రజలు వాస్తవాలను ఎప్పటికప్పుడు గమనిస్తారు. మీ తీరే అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎంత మంచి చేసినా కూడా చెడు చేస్తున్నట్టు ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళకు పట్టిన గతి మీ కళ్ళ ముందే జరిగింది. రేపు మీకు కూడా అదే గతి పట్టబోతా ఉన్నది. ఇంత గొప్పగా నరేంద్ర మోడీ ఈ దేశమంతా నా కుటుంబం అన్న ఆలోచనతోని దేశం మూలన ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినాడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని భావించినటువంటి భారతీయ జనతా పార్టీ అంత గొప్పగా బడ్జెట్ని ప్రవేశపెట్టి దేశ ప్రజలకు దేశ అభ్యున్నతికి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే ఈరోజు కేవలం రాజకీయంగా ఒక రచ్చ చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ గురించి పోని రేపు పెడతారు కదా బడ్జెట్, మీరు జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కేటాయింపులు చేసిస్తారా? మండలాల పేర్లు ప్రస్తావిస్తారా? గ్రామాల పేర్లు ప్రస్తావిస్తారా? జిల్లాల పేర్లు ప్రస్తావిస్తారా? తెలుస్తుంది కదా. ఏమన్నంటే గాడిద గుడ్డు అనే విషయం మాట్లాడతారు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇస్తే, మీకు అధికారం ఇస్తే, మీకు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరిచ్చింది గాడిద గుడ్డు. గాడిద గుడ్డు గురించి మాట్లాడాల్సి వస్తే మీ గురించి మాట్లాడాలా? మీరిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు. 6 పథకాలు అమలు చేస్తామన్నారు కదా. ఎక్కడికి వెళ్ళినాయి మీ 6 పథకాలు? ఎక్కడికి వెళ్ళినాయి మీ డిక్లరేషన్లు? ప్రతి డిక్లరేషన్లో మోసం ఉన్నది. వచ్చినాం కదా అధికారంలోకి, ఎట్లయినా సరే మిగిలిన రోజులు గడుపుకుంటే సరిపోతుంది, దొరికిందల్లా దోచుకుంటే సరిపోతుంది అనే విధంగా మంత్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఆలోచించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుంది తప్పితే భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్నా. పూర్తిగా ఏ రకంగానైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. దానిలో భాగంగానే ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. నిజంగా మీకు ఇంత బీసీల మీద గొప్పగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒకరోజు ముందే సమాచారం అసెంబ్లీకి సమావేశం పెడతామని చెప్తారు. అసలు ఏం చేసిండ్రు, మీ సర్వే ఏ రకంగా జరిగింది, దాని మీద విపులంగా చర్చ జరగాల. బీసీ మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలా. ఏది లేకుండా ఒక అసెంబ్లీ సమావేశం పెట్టేసి మా పని అయిపోయిందనే విధంగా చేస్తారు అనే అనుమానం మాకు వస్తున్నది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో అసలు ఏం చేయదలుచుకున్నది ప్రభుత్వం, ఇంకా మిగతా డీటెయిల్స్ అని చూసిన తర్వాత రేపు మిగతా విషయాల మీద స్పందిస్తాం. అన్నా ఏంటి ఇంకోసారి రేపు నేను అంతకు ముందే చెప్పిన కదన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలా. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు కదా, ముందు మీరేం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో 14 నెలల నుంచి? దానికి మీరు సమాధానం చెప్పుండ్రి. మీరు మాట్లాడింది కదా, మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా గాడిద గుడ్డనే మాట్లాడుతున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని మాట్లాడుతున్నారు కదా. ఈ దేశంలో 29 రాష్ట్రాల పేర్లు ఉచ్చరించినరా? 29 రాష్ట్రాల పేర్లు అక్కడ చదివినరా? తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా, అక్కడ ఈ 33 జిల్లాల్ని మీరు చదివినరా? ఈ రాష్ట్రంలో ఉన్న మండలాలను చదివినరా? రేపు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా మండలాల వాళ్ళు వచ్చి మా మండలం పేరు చదవలేదని, జిల్లాల వాళ్ళు వచ్చి మా జిల్లా వాళ్ళు మా పేర్లు చదవలేదంటే
బడ్జెట్ ఆ రకంగా తయారవుతుందా? మీరు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ వింత నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఓకేనా? థ్యాంక్ యూ.